చికెన్ వ్యర్థాల సేకరణ వ్యవహారం గుంటూరులో రచ్చకు దారితీసింది. దుకాణాల్లో పోగయ్యే చికెన్, చేపల వ్యర్థాలను కొందరు వ్యక్తులు సేకరిస్తున్నారు. వాటిని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తుండటంతో ప్రజారోగ్యానికి ప్రమాదమనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక ఏజెన్సీకి సేకరణ బాధ్యత అప్పగించారు. అయితే వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి ఫిష్ మీల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పౌల్ట్రీ ఫెడరేషన్ ముందుకు రావడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గుంటూరులో రోజుకు సుమారు 10 టన్నుల చికెన్ వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని దుకాణాల నుంచే కొందరు వ్యక్తులు కిలో 10 రూపాయల చొప్పున సేకరిస్తున్నారు. వ్యర్థాల నుంచి తమకు ఆదాయం వస్తుందనే భావనతో దుకాణాల యజమానులు వారికిస్తున్నారు. ఈ వ్యర్థాన్ని కొనుగోలు చేసిన వారు వాటిని తీసుకెళ్లి చేపల చెరువుల్లో వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని తెనాలి, ఇంటూరు, పొన్నూరు, చేబ్రోలు, వేమూరు, భట్టిప్రోలు, సత్తెనపల్లి, వినుకొండ వంటి ప్రాంతాల్లో అనధికార చేపల చెరువులు ఉన్నాయి. ఇలాంటి చోట్ల చికెన్ వ్యర్థాల్ని చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఫలితంగా చేపలు వాటిని తినడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో చికెన్ వ్యర్థాల్ని చేపల చెరువుల్లో వేయడం నిషేధించారు. ఉండిలోని ఓ కంపెనీ చికెన్ వ్యర్థాలతో చేపల ఆహారాన్ని తయారు చేస్తోంది. శాస్త్రీయమైన విధానంలో ప్రాసెసింగ్ చేసి ఫిష్ మీల్ను నిర్వాహకులు తయారు చేస్తున్నారు. కానీ గుంటూరులో మాత్రం చికెన్ వ్యర్థాల సేకరణ కొందరికి ఆదాయ మార్గమైంది. అందుకే దీన్ని కట్టడి చేసేందుకు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యర్థాల్ని సేకరించే బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించింది. ఉండిలోని కంపెనీకి ఏజెన్సీ వాళ్లు ఈ వ్యర్థాల్ని విక్రయిస్తారు. దీనివల్ల చికెన్ వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ క్రమపద్ధతిలో జరిగి ఎక్కడా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇబ్బంది ఉండదని కమిషనర్ తెలిపారు. ఏదైతే డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని చికెన్ కానీ, మటన్ కానీ, లేదా ఫిష్ కానీ అమ్ముతున్నారో వీళ్ళందరూ కూడా ఆ ప్రాసెస్ సిస్టంలోకి రావాలి. వీళ్ళు డెఫినెట్గా ఒక 1 వీక్ 10 డేస్లో ఏదైతే ఏజెన్సీ మనం ఐడెంటిఫై చేసి అఫిషియల్గా ఇచ్చామో వాళ్ళకి మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా అనార్గనైజ్డ్గా చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ పడేయకూడదు. ఇది చేస్తే తద్వారా క్లీన్లీనెస్ ఉంటుంది సిటీలో. తర్వాత వేరే విధంగా అంటే రోగాల బారిన పడకుండా ప్రజలు ఉండేదానికి స్కోప్ ఉంటుంది. అవి తీసుకెళ్లి ప్రాసెస్ చేయకుండా ఎట్లా పడితే అట్లా వేసినప్పుడు ఆ ఫిష్ మనమే తింటున్నాం మళ్ళీ. కాబట్టి రోగాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. మరోవరు ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా మరి డిస్టర్బెన్స్ ఉంటుంది. మాకు అప్రాక్సిమేట్గా ఇంత పర్ డే ఇంత వస్తుందనేది క్యాల్కులేషన్ అప్రాక్సిమేట్ ఫిగర్ ఉంది. దానికి తగ్గట్లు రెవెన్యూ షేరింగ్ ఏంటనేది చూసుకొని అది మళ్ళీ రేపు స్టార్ట్ చేసే ముందు డెసిషన్ తీసుకోవడం. గతంలో చికెన్ వ్యర్థాలు విక్రయించడం ద్వారా తమకు కొంత ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఏజెన్సీ వాళ్లు ఉచితంగా తీసుకెళ్లడం వల్ల నష్టపోతున్నామని దుకాణ యజమానులు చెప్తున్నారు. కిలోకు 10 రూపాయల చొప్పున గతంలో చెల్లించేవారని, ఆ డబ్బుతో దుకాణం అద్దె లేదా ఏవైనా ఖర్చులు పెట్టుకునేవారమని తెలిపారు. ఏజెన్సీ వాళ్లు కూడా డబ్బులిస్తే ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. తామే ఓ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని, స్థలమివ్వాలని పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు కమిషనర్ను కోరారు. దీనికి సంబంధించి ప్రతిపాదన ఇవ్వాలని కమిషనర్ వారికి సూచించారు. ఏజెన్సీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తానికి ఒప్పుకున్నారండి. 10 9 వద్దండి, వాళ్ళు కూలి కూడా పోద్ది కదా అనే దాంతో ఉన్నారు. పెద్ద ఇదేం కాదు. కాకపోతే వీళ్ళు ఇంకా బాగా తక్కువ అడిగినట్టున్నారు. వీళ్ళు కూడా ఏదో ఒకటి రేటు మాట్లాడుకొని వాళ్ళు కూడా ఈయటానికైతే సిద్ధపడుతున్నారు. ఎక్కువ తక్కువ అనేది వాళ్ళు కూడా పెంచుతారని అనుకుంటున్నాము. అలా ఈలోపు అసలు మా ప్లానింగ్లో మేమే ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేసి ఇదంతా వేస్ట్ బయటికి పోకుండా మేమే ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేసి ఎన్రోల్మెంట్కి ఇబ్బంది లేకుండా మా దానికి మేము చేసుకుందాం అనే ఆలోచనతో కూడా కొంత ఉన్నాం. ఆ ప్రపోజల్ పెట్టాము. ఎమ్మటే స్థలం కూడా మీకు ఏర్పాటు చేస్తాను, మీరు ఒక లెటర్ ఇవ్వండి నాకు అని చెప్పారు. మేము ఒక రోల్ మోడల్ కావాలి. ఇప్పుడు ఆంధ్రాలో మేము ఒక రోల్ మోడల్ కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి కమిషనర్ గారు కూడా బాగా సహకరిస్తున్నారు. రైట్ అలాట్ చేస్తున్నారు. మిగతా మీకు ఏం కావాలని నేను చేస్తాను. ఎందుకంటే మేము అసోసియేషన్ తరఫున మేము ఇలాంటివి పెట్టామనుకోండి, ఇప్పుడు రాష్ట్ర జనాలు కూడా కొన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణ పరంగా కానీ దేని పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేము అసోసియేషన్ పరంగా చికెన్ షాప్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చే లాభాలు కానీ అన్నీ అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా బాగుంటారు, ప్లస్ వచ్చిన జనాలు ఉంటారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్లస్ పర్యావరణానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. చికెన్ వ్యర్థాల నియంత్రణ కేవలం ఒక్క నగరపాలక సంస్థ చేస్తే సరిపోదని, అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ దీన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వ్యర్థాలు శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసే ప్లాంట్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా అడ్డగోలు విధానాన్ని కట్టడి చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు.